శ్రీనివాస్ అండి. నేను ఉండేది సుచిత్రల. వచ్చే ఎలక్షన్లలో మాత్రం బీజేపీ వస్తే బాగుంటుంది. ముందు భవిష్యత్తులో పిల్లలకు కానీ ఎవరికి కానీ భవిష్యత్తు బాగుంటుంది. 5 సంవత్సరాల్లో కూడా మోడీ గారు చాలా బాగా చేశారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా చేస్తున్నారు. అందుకనే మాకు కావాల్సింది ఏంటంటే బీజేపీ రావడమే 100% బాగుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ అంటే అవన్నీ చీనికల కాంగ్రెస్ అండి. బీజేపీ అంటే ఒకటి మోడీ గారు. అందుకని బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకు బీజేపీ రావాలని యూత్కి మంచిగా ఉందండి. ఇప్పుడు యూత్ కానీ ఎవరికి కానీ యూత్ కూడా అదే ఉంది కదా. బీజేపీ అంటేనే బాగుంటుంది, బీజేపీ అంటేనే బాగుంటుంది. ఇది వాళ్ళకి అన్ని స్పెషాలిటీస్ ఇస్తుండ్రు బీజేపీ నుంచి. పేదవాళ్ళకి కానీ, బడుగు వర్గాలకు కానీ, మధ్యతరగతి కానీ అందరికీ ప్రతి ఒక్కరికి ఇస్తుండ్రు. స్కాములు లేకుండా ఏది లేకుండా వాళ్ళు చాలా బాగా చేస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అంత స్కామింగ్ గవర్నమెంట్ ఉంటుంది. అందుకనే బీజేపీ బాగుంటుందండి. ఇప్పుడు 6 గ్యారెంటీలు వాళ్ళు చెప్తుంది కదా కాంగ్రెస్. 6 గ్యారెంటీలు అంటే 6 గ్యారెంటీలు ఒక్కొక్క ఇంటి కాంచి ఒక్కొక్క గ్యారెంటీ పైసలు తీసుకొస్తే 6 గ్యారెంటీలు ఇస్తారు. మన మీద కొట్టి మనకి ఇవ్వడమే 6 గ్యారెంటీలు అయ్యి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చే 6 గ్యారెంటీలు ఏముంటాయి? ఏమీ ఉండవు. 6 గ్యారెంటీలు అన్నది ఏది ఇప్పటి వరకు 6 గ్యారెంటీలో ఏది లేదు. మనం గ్యాస్ అంటాడు, గ్యాస్కు దానికి 96 లింకులు. గ్యాస్ అంటాడు, ఉచిత కరెంట్ అంటాడు, జీరో కరెంట్ అంటాడు. జీరో కరెంటుకు దానికో అన్ని పెట్టిండు. మీకు రేషన్ కార్డు ఉండాలి, మీకు బైక్ ఉండొద్దు, మీకు అది ఉండొద్దు, మీకు ఇది ఉండొద్దు. అంటే ఈ రోజులలో మధ్యతరగతిలో ఫ్రిడ్జ్ ఉండొద్దండి. మధ్యతరగతిలో ఫ్రిడ్జ్లు ఉండవు, వీధులకు లేవా ఫ్రిడ్జ్లు? వాళ్ళ ఇంట్లో లేదా పోనీ మనకంతేందుకు? వాళ్ళు చల్లటి నీళ్ళు ఏంటి, ఏసీ లేదు తిరుగుతారు. అందుకనే ఈ 6 గ్యారెంటీలు కాదు, ఇవన్నీ నమ్మొద్దు. టీఆర్ఎస్ చేసిన పని పెద్దగానే ఉంది, కాంగ్రెస్ కూడా పెద్ద పని చేస్తుంది. కానీ బీజేపీ గవర్నమెంట్ న్యాయం అనేది ఉంది. యూత్కి కానీ ఎవరికి కానీ బీజేపీ గవర్నమెంట్ చాలా బాగుంది. ఈసారి కూడా బీజేపీ 199% వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. ప్రజలకు ఉపయోగపడేది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, మంచి రోడ్స్ ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఎంటర్ప్రీనర్స్కి ఎంప్లాయ్మెంట్కి అవకాశం ఇవ్వాలి. ఎంతసేపు మీరు ఇంట్లో కూర్చోండి, మీకు బియ్యం ఫ్రీ ఇస్తాను, నీకు 2500 ఇస్తాను, 6000 రూపాయలు అవి ఇస్తాను, ఇంట్లో కూర్చోండి హ్యాపీగా ఉండండి, మీరు నేను అవి ఇస్తాను ఇది ఇస్తాను అని చెప్పి ప్రజలను మభ్యపడదు. ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, రోడ్ హైవేస్ డెవలప్మెంట్ చేయండి, రోడ్ కాశ్మీర్ టు కన్యాకుమారి మంచి నదులు అనుసంధానం చేయండి. మెయిన్ మన ఇండియన్ ఏం చేస్తారు? మన ఇండియన్ కల్చర్ ఏంటి? మెయిన్ ఫార్మర్. 70% ఆఫ్ ది పీపుల్ లివింగ్ ఆన్ ది అగ్రికల్చర్ కావాల్సింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మీరు నదులు అనుసంధానం చేయండి, అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఉండదు. నదులు అనుసంధానం చేయండి. దానికి 12 లక్షల కోట్ల ప్రాజెక్ట్ అవుతుంది. అబ్దుల్ కలాం గారు ఆల్రెడీ చెప్పారు. 12 lakhs crores ఖర్చు అవుతుంది. ఒక బడ్జెట్ మొత్తము దానికి కేటాయించండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక బడ్జెట్ కేటాయించేసేయండి. మొత్తం 3 years 5 years బడ్జెట్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నదులు అనుసంధానం చేయండి, అప్పుడు ఎక్కడ కరువు ఉండదు. ఒక బడ్జెట్ ఏ రాజకీయ నాయకులు ఎవరు రూపాయి ఖర్చు తినకుండా చేయకుండా ఒక్కసారి 5 సంవత్సరాల బడ్జెట్ నదులు అనుసంధానం చేయండి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇండియాస్ బేసిక్ కల్చర్ ఏంది? లివింగ్ ఆన్ ద ఫార్మర్ సెక్టర్. 70% ఆఫ్ ద పీపుల్ ఆర్ లివింగ్ ఆన్ ద ఫార్మర్ సెక్టర్ అని ఉన్నారు అందరూ. చేయండి. ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ అండ్ హైవేస్ కనెక్ట్ చేయండి. కాశ్మీర్ నుంచి కనెక్ట్ హైవేస్ కనెక్ట్ చేయండి. మొత్తం ఆటోమేటిక్ ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఈజీగా వెళ్ళిపోతుంది, ఈజీగా ఫ్రీ అవుతుంది. నేను చెప్పేది అదండి. అంతేగాని అది ఫ్రీ ఇంట్లో కూర్చుంటే ఇది ఫ్రీ అండి, అది ఫ్రీ అండి, ఇది ఫ్రీ అని తప్పు. నదులు అనుసంధానం చేయండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి హైవేస్, రోడ్వేస్, ఇంటర్లేట్, ట్రిపుల్-Rలు అన్ని కనెక్టివిటీ చేయండి. కాశ్మీర్ కానీ ఇవన్నీ కనెక్టివ్ చేయండి. అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు, అందరికీ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఇప్పుడు ఉన్న దాంట్లో మాత్రం ఒక 30 to 40% వరకు బీజేపీ దీని మీద కాన్సన్ట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్-R ఇన్ తెలంగాణ, అలాగే అన్ని స్టేట్లో ట్రిపుల్-R పడుతుంది. అట్లాగే ఈ ప్రాజెక్ట్స్ అన్ని స్టేట్స్లో చేసి నేను ఇంతకుముందు చెప్పిన 2 ప్రాజెక్టులు, ఆ 2 ప్రాజెక్టులు చేస్తే నేను ఒక సజెషన్ అనుకోండి, ఒక రిక్వెస్ట్ చేస్తుంటాను. ఈ 2 ప్రాజెక్టులు ఏంటివి? రోడ్స్ అండ్ హైవేస్ టు ఇండియా టు కాశ్మీర్ కనెక్టివిటీ అండ్ ఆల్సో నదుల అనుసంధానం. వీడికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కంప్లీట్ 12 lakhs crores బడ్జెట్ అయితే అని చెప్పి అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఆ బడ్జెట్కి కేటాయించి ఒక 5 సంవత్సరాలు చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ దూరం అయిపోతుంది ఇండియాలో. థ్యాంక్ యూ అండి.